గైస్ ఈ వీడియోలో మన ఛానల్కి ఆఫ్ మానిటైజేషన్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాము. అదేంటి ఆఫ్ మానిటైజేషన్ అంటే? అవును, యూట్యూబ్ రీసెంట్గా మీ అందరికీ తెలుసు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. మనకి జనరల్గా చూసుకున్నట్టయితే 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ ఒకటైతే మనకు రూల్ ఉండేది. దాన్ని కొద్దిగా తగ్గించి 500 సబ్స్క్రైబర్స్ అలాగే 3000 వాచ్ అవర్స్ అని ఇంకోటి అయితే రిలీజ్ చేసింది. ఒకవేళ మీ ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అలాగే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినట్లయితే ఈ ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేసుకుంటాకైతే వస్తుంది. ఈ వీడియోలో అయితే దీని గురించి నేను చెప్పబోతున్నాను. ఈ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, మన ఛానల్కి ఎలా మానిటైజేషన్ తెచ్చుకోవాలి, ఈ మానిటైజేషన్ ద్వారా మన ఛానల్ నుంచి మనకి డబ్బులు ఎలా వస్తాయో ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా చెప్తాను. మీరు కనుక యూట్యూబర్ అయితే ఈ వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గాయస్, ఏదైతే మీరు ఈ ఆఫ్ మానిటైజేషన్ ఎనేబుల్ చేయాలి అంటే ముందుగా అయితే మీరు మీ యూట్యూబ్ స్టూడియోలో ఉన్న ఎర్న్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. అక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్లోనే మనకి ఒక రిక్వైర్మెంట్ అయితే కనపడుతుంది, 500 సబ్స్క్రైబర్స్ అలాగే 3000 వాచ్ అవర్స్ అని. దాని కింద వచ్చేసి 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అని అయితే కనపడుతుంది. అంటే వాచ్ అవర్స్, షార్ట్ వ్యూస్ ఈ రెండింటిలో మీరు ఏది కంప్లీట్ చేసినా కానీ వాచింగ్ ప్రకారంగా ఎలిజిబిలిటీ వస్తుంది. సబ్స్క్రైబర్స్ మాత్రం మినిమం అయితే 500 అయితే మనకి ఉండవలసి అయితే ఉంటుంది. అలాగే మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీకు అంటే ఆ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీకు కనపడుతుంది. ఇక్కడ అప్లై నౌ అని అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే మనం ఎనేబుల్డ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూట్యూబ్ సంబంధించిన రూల్స్ అన్నీ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు కావాలంటే అన్నీ రీడ్ చేసుకోండి ఒకసారి, లేదు అంటే మీరు డైరెక్ట్గా కిందకి స్క్రోల్ చేసి మీరు యాడ్సప్ చేసేసినట్టయితే మీకు ఈ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది వచ్చేసి మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్కి అయితే లింక్ చేయవలసి ఉంటుంది. మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది అంటేని అదైతే మీరు దీనికి లింక్ చేసుకోండి. ఎందుకంటే ఒక మనిషికి ఒక్క యాడ్సెన్స్ మాత్రమే ఉండాలి. రెండోది క్రియేట్ చేసినట్టయితే ఉన్నదానికి అలాగే క్రియేట్ చేసింది రెండు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉందో లేదో అయితే ముందైతే చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్టయితే ఆ యాడ్సెన్స్కి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే లింక్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా కానివ్వండి, మీరు ఒక యాడ్సెన్స్ మాత్రమే మెయింటైన్ చేయాలి. ఆ యాడ్సెన్స్కి అన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే మీరు వెబ్సైట్లో ఉంటే వెబ్సైట్లు కూడా దానికైతే లింక్ చేయవలసి అయితే ఉంటుంది. అది గూగుల్కి సంబంధించిన మెయిన్ రూల్ అన్నమాట. గూగుల్కి సంబంధించిన యాడ్సెన్స్ రూల్ మాత్రం మనం అయితే బ్రేక్ చేయకూడదు. కంపల్సరీగా మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే దాన్నే మీరు యూజ్ చేయాలి. ఒక పర్సన్కి ఒకటే ఉండాలి కాబట్టి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది యాడ్సెన్స్ అకౌంట్ని. ఇక్కడ మీరు ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉందా అని ఫస్ట్ ఆప్షన్ అడుగుతుంది. ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఉందో లేదో మీకు తెలియదు అనుకోండి, అంటే మీరు ఎప్పుడన్నా క్రియేట్ చేస్తానేమో అన్న డౌట్లో మీరు ఉంటే లాస్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే యాడ్సెన్స్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఏ జీమెయిల్తో యాడ్సెన్స్ అకౌంట్ ఉందో అని మనకి ఎన్ని జీమెయిల్స్ అయితే ఉన్నాయో ఆ జీమెయిల్స్ అన్నీ అయితే చూపిస్తాయి. మీరు ఏ జీమెయిల్తో యాడ్సెన్స్ అకౌంట్ మీకు ఉందో ఆ జీమెయిల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు కంటిన్యూ కొట్టినట్లయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన యాడ్సెన్స్ అకౌంట్కి సంబంధించిన ఐడి ఇవన్నీ అయితే మనకి చూపిస్తుంది. మన అడ్రస్, ఆ యాడ్సెన్స్ అకౌంట్ ఇండివిజువల్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ యాడ్సెన్స్ సంబంధించింది మీకుంటే అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇది మీదా కాదని ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకుని మీరు ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ పేజ్లో వచ్చేసి మనం సెటప్ అకౌంట్ అని క్లిక్ చేసినట్లయితే మనకైతే యాడ్సెన్స్ అకౌంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్కి అయితే లింక్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మనం స్టెప్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేసే ప్రాసెస్ అయితే మీకు చూపించలేదు. మీరు ఒకసారి యూట్యూబ్లోని సెర్చ్ అయితే చేయండి యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. వాళ్ళు అయితే చెప్తారు, అది చూసి మీరు అయితే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. దాని మీద కూడా ఒక వీడియో అయితే మనం చేసి అప్లోడ్ చేస్తాము, యాడ్సెన్స్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది. అయితే ఇక్కడ మనం సెటప్ అకౌంట్ కొట్టాం కదా, కొట్టిన తర్వాత అయితే మనకి సెకండ్ స్టెప్ కూడా అయితే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం యాడ్సెన్స్ అకౌంట్కి యూట్యూబ్ ఛానల్ అయితే లింక్ చేస్తాం సక్సెస్ఫుల్గాని. ఇక్కడ డన్ అని అయితే పడిపోతుంది. ఇంకా లాస్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఇన్ ప్రాసెస్లో అయితే ఉంటుంది. మనకి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. అంటే మన ఛానల్లో కంటెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉందా, యూట్యూబ్ రూల్స్ తగ్గగానే మనం వీడియోస్ అన్ని అప్లోడ్ చేసామని యూట్యూబ్ అయితే మన ఛానల్ అయితే రివ్యూ చేస్తుంది. రివ్యూ అయిపోయిన తర్వాత అయితే మనకి మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే మీ కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంది, అసలు ఏ ప్రాబ్లం లేదు అంటే యూట్యూబ్ మానిటైజేషన్ మీ ఛానల్కి ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనపడుతుంది అన్నమాట. మీకు కంగ్రాచులేషన్స్ అయితే చెప్తారు
యూట్యూబ్ వాళ్ళు. ఇక్కడ మీరు లెట్స్ గో అని క్లిక్ చేసినట్లయితే ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్డ్ అయితే కనపడతాయి. మెయిన్గా వచ్చేసి మనకి ఛానల్ మెంబర్షిప్స్ కానివ్వండి, సూపర్ చాట్లు కానివ్వండి, సూపర్ స్టిక్కర్స్ కానివ్వండి, అలాగా ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూసారా, అంటే వీడియోస్ ద్వారా డబ్బులు ఎర్న్ చేసే ఒక ఆప్షన్ పక్కన పెట్టి మిగతా ఈ యూట్యూబ్లో ఏవైతే మనం మా యూట్యూబ్ ద్వారా మనీ తీసుకునే ఆప్షన్ ఉంటుందో అవన్నీ అయితే ఇక్కడ మనకి ఎనేబుల్డ్ అయితే అవుతాయి అనమాట. అంటే మనం ఆఫ్ మానిటైజేషన్ అంటే ఇదే గైస్, ఏంటంటే మనం వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించుకుంటాం కాకుండా మనకి ఎవరైతే యూట్యూబ్లో సపోర్ట్ చేసే యూజర్స్ ఉన్నారో వాళ్ళ ఛానల్ మెంబర్షిప్ చేసుకుని మనం సపోర్ట్ చేస్తాం. మెయిన్గా గేమర్స్ లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు వాళ్ళు చాట్లు సూపర్ చాట్స్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాగా సూపర్ చాట్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి ముందుగా అయితే ఎనేబుల్డ్ అవుతాయి అనమాట ఈ ఆఫ్ మానిటైజేషన్ మనం ఆన్ చేసుకుంటాం ద్వారా. ఇది మ్యాక్స్ అందరూ ఎవరైతే రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిపోయిందో మీ అందరూ ఆన్ చేసుకుంటాకే ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఏంటంటే నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు జస్ట్ ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఎంత ప్రాసెస్ ఉండదు, మీరు ముందే చేసుకున్నారు కాబట్టి మీకు డైరెక్ట్గా ఏంటంటే మీకు వీడియోస్ ద్వారా డబ్బులు ఎర్న్ చేసుకునే ఆప్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏది 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఆ విధంగా ఏంటంటే మీ అందరికీ ఈ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిపోతే ఈ ఆఫ్ మానిటైజేషన్ ఎనేబుల్ చేసేసుకోండి, అదే మంచిది. అయితే ఈ విధంగా అయితే మనం ఆఫ్ మానిటైజేషన్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా వచ్చేసి మనం ఈ ఆఫ్ మానిటైజేషన్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనివల్ల కొద్దిగా అడ్వాంటేజ్లు అయితే ఉంటాయి కొన్ని కేటగిరీస్ వాళ్ళకి. మనం మెయిన్గా చూసుకున్నట్టయితే గేమింగ్ కేటగిరీలో ఉండే వాళ్ళకి ఏంటంటే సూపర్ చాట్లు కానివ్వండి, సూపర్ స్టిక్కర్స్, ఛానల్ మెంబర్షిప్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫుల్ మానిటైజేషన్ అంటే ఏదైతే పెద్ద రిక్వైర్మెంట్ ఉందో 1000 సబ్స్క్రైబర్స్ అలాగే ఈ 4000 వాచ్ అవర్స్ ఈ కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు ఒక స్టేజ్లోంచి అంటే ఒక ఈ ఛానల్ మెంబర్షిప్ వీటి నుంచి కూడా ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళకి ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ అప్డేట్ ద్వారా. అడ్వాంటేజే, డిసడ్వాంటేజ్ ఏమీ ఉండదు. అలాగే మీరు దీన్ని ఎనేబుల్ చేసేసుకున్నారనుకోండి, మీకు తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక బటన్ వస్తుంది, అంటే ఫుల్ మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోండి అని. దాని మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఫుల్ మానిటైజేషన్కి అయితే మీ ఛానల్ అయితే చేంజ్ అయిపోతుంది. ఆ విధంగా ఏంటంటే మీరు మానిటైజేషన్ కొద్దిగా ముందుగానే అప్లై చేసుకున్నట్టు ఈ ఆప్షన్ అయితే మనకు యూజ్ అవుతుంది. ఇది అడ్వాంటేజ్. ఎవరికైతే రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిందో మీ అందరూ అయితే చేసేసుకోండి, అదే మంచిది. అలాగే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అనేది కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఎవరైతే పాటిస్తలేదో వాళ్ళ ఛానల్స్ లేపేస్తుంది, అలాగే వాళ్ళకి మానిటైజేషన్ కూడా ఇవ్వటం లేదు. చాలా పెద్ద అప్డేట్ ఇది. అంటే యూట్యూబ్ అనేది ఎవరైతే జెన్యూన్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాను అన్నట్టయితేని ఈ కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది. వాటి గురించి అయితే ఒక సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ఆ వీడియో అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ ఖచ్చితంగా చూడాలి. ఆ వీడియో చూస్తేనే మీరు తప్పులు చేయకుండా యూట్యూబ్లో కంటెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్ కూడా 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మీరు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినట్లయితే మన ఛానల్కి ఒక ఫస్ట్ మైల్ స్టోన్ అయితే కంప్లీట్ అవుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు సెలవు.